హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గెస్ ఇక నోటిఫికేషన్కి తెలుగు వచ్చిన కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో తెలుగు మాకు ఫ్లూయెంట్గా వచ్చు అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు 500 వేకెన్సీస్ వరకు అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మంత్లీ మనకు 20,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్టార్ట్ కేజీఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు చేస్తే రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కామర్స్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ బంజారా హిల్స్లో అయితే ఉంది. బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీరు వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఫ్లిప్కార్ట్ కంపెనీస్లో మీరు వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది లాంగ్వేజెస్. సో మీకైతే ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో తెలుగు ఫ్లూయెంట్గా మేము మాట్లాడగలము, రాయగలము అనుకుంటే సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక బోత్ లాంగ్వేజెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని 20,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకున్న దట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ చేస్తూ మంత్లీ 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో స్టార్టెక్ ఏజెస్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. బట్ మీరు వచ్చేసి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉన్నాయి కదా, సో అలా అనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో కస్టమర్స్ డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కస్టమర్స్కి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గెస్ మీకైతే గుడ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు గుడ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ ఇంగ్లీష్ అదేవిధంగా తెలుగు లాంగ్వేజెస్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతో పాటు మీకు ఏమైనా బీపీఓ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా 1 year వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఓకే ఎక్స్పీరియన్స్ మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే అంటే మీ హోమ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. షుడ్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విండోస్ 10, 11
ఆర్ 15 విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మినిమం 440 MBPS ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. అది కూడా విండోస్ 10, 11 ఆర్ 15 అయితే ఉండాలన్నమాట. గుడ్ ఇంటర్నెట్ కనెక్టివ్ కూడా ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు హైబ్రిడ్ వర్కింగ్ కూడా ఉంటుంది. దానికి కూడా విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హైబ్రిడ్ వర్కింగ్ అంటే మనకు బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 24/7 ఎన్విరాన్మెంట్లో ఎవరైతే వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ ప్రొఫైల్ అని చెప్పేసి క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే హైదరాబాద్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. కాకపోతే ఎవరైతే హైదరాబాద్ లొకేషన్ నుంచి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ప్లాట్ఫామ్లో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయడం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి డ్రాప్ యువర్ CV టు బిలో వాట్సాప్ నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు మస్కాన్ అదేవిధంగా శృతి అని చెప్పేసి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక కాంటాక్ట్ నెంబర్స్కి అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫస్ట్ సెండ్ చేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీరు సేఫ్ సైడ్ కోసం అప్లై కూడా చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బెస్ట్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ లేకపోతే ప్రొఫైల్ని క్రియేట్ చేసుకునైనా అప్లై అయితే చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలా మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.